హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నాం. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా బాబాయ్ చెప్తారు ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్ళేది అనేది మొత్తం. మా అన్నకైతే చలి పుడుతుంది ఫ్రెండ్స్. అయితే చేతులు కట్టుకొని ఉన్నాడు. ఎందుకు తిరుపతి అంటున్నాడు ఈ చలిలో. పిన్నాం హాయ్ చెప్పు. మా పిన్నాం ఫ్రెండ్స్, మా నాన్నమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ, మా పెద్దమ్మ ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వాళ్ళు ట్రైన్లో అయితే ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. మాకు కూర్చోడానికి ప్లేసులు కూడా లేవు ఫ్రెండ్స్. మేము నించున్నాము. మాకు ట్రైన్లో అయితే ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్. తిరుపతి దాకా నించొని వచ్చేసాం ఫ్రెండ్స్. తిరుపతి ఒంగోలులో 11కి ఎక్కాం ఫ్రెండ్స్. ఇక్కడికి 5కి అలా వచ్చేసాం. మీరు మాత్రం ఇలా ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్. మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్లే అని దర్శనానికి టోకెన్ కొట్టిందామని పోయాము. పోతే ఆడ జనం చాలామంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూశారుగా ఫ్రెండ్స్ జనం ఎంత ఉన్నారో. చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. టికెట్ల కోసం కూర్చొని కాళ్ళు నొప్పులు పుట్టేసినాయి ఫ్రెండ్స్. కాసేపు నించొని కాసేపు కూర్చొని అసలు జనం అయితే చాలామంది ఉన్నారు. ట్రైన్లో ఇక్కడ నించొని లైన్లో చాలా అయితే ఇబ్బంది పడేసాం మేము. అయితే టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్నాక కొండ మీదకి కారు మాట్లాడుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. జీపు తిరుపతి వెళ్ళేటప్పుడు ఇదిగో పైన కొండ మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. కొండ మీదకి వెళ్ళాక అయితే ఫోన్లో వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఆ వీడియోలు అయితే తీయలేదు నేను. తర్వాత అది అయిపోయినాక జపాలి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. జపాలిలో అయితే వ్యూ అయితే భలే ఉండిద్ది. నడిచి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ, మా డాడీ, మా పెద్దమ్మ, మా పిన్నమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ నడిచి మెట్లు ఎక్కలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్. అయితే కామెడీ చేస్తున్నాడు ఫ్రెండ్స్, మీరు ఎక్కలేకపోతున్నారు అని. మా నాన్నమ్మ అయితే వెనక్కి ఉండిపోయింది. మా నాన్నమ్మ నడవలేకపోతుంది, చిన్నగా ఎక్కుతుంది ఫ్రెండ్స్. అయితే వెళ్ళే దారిలో అయితే మాకు ఉడత అయితే కనిపించింది ఫ్రెండ్స్. అది అడవి ఉడత అంటారంట, అది మనకి తెలీదు. ఉడత తీసుకొని తింటుంది ఫ్రెండ్స్. అయితే ఉడత బలి అయితే ఉంది. సరే అని ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్. మా నాన్నమ్మ మాకంటే ముందు పోతుంది, మీరు నన్ను నడవలేదన్నారు కదా అని. చాలా అవి చూస్తున్నారు ఫ్రెండ్స్. అవి ఏంటి అని కీరదోసకాయ అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చేశారు ఫ్రెండ్స్. భలే ఉంది. అక్కడ రాశారు జై శ్రీరామ్ అని. వెళ్ళే దారిలో ఇవన్నీ కనిపించినాయి మాకు. సరేలే అని అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ వీడియోస్ ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పెడతాం.